గరం చాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చి చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రైతు బంధు ఎప్పుడు ఇస్తారో, పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపు, అత్త మృతి, కోడలిపై అనుమానం, అనుస్పద స్థితిలో మృదురాలి మృతి, కోడలి గొంతు పిసికి చంపేసిందని మామ ఫిర్యాదు, అటవీ శాఖ సిబ్బందిపై దాడి, ఎఫ్ఆర్ఓతో పాటు 4 గాయాలు. అదేవిధంగా బ్యాంకర్ల తీరుపై రైతన్న కరేనా, మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టండి. అదేవిధంగా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నిజామాబాద్ లో 3 స్కూల్ బస్సులు సీజ్, కుర్రాలు రూపించిన ఆర్టీఏ అధికారులు. ఇక మూతపడ్డ బడులు తెరుచుకుంటున్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో బడిబాటలో ఇప్పటికే 2501 స్టూడెంట్స్ చేరిక, మూతపడిన స్కూల్స్ తిరిగి తెరిపించేందుకు విద్యాశాఖ ఆఫీసర్ల చర్యలు. 8 ఏళ్లకు తెరుచుకున్న తిమ్మక్పల్లి జి ప్రైమరీ స్కూల్. అదేవిధంగా ప్యాకేజీ 22 పనులకు ఫండ్స్ శాంక్షన్ చేయిస్తా, ఇక రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. అదేవిధంగా అతిగా మద్యం తాగి యువకుడు మృతి, ఎన్డీసీసీ బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా, ఇక మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి అందించాలి, యథేచ్ఛగా అక్రమ మురం, ఇక మాయమైతున్న గుట్టలు, ఇక వనెల్బి శివారులో వరద కాలువ నుంచి తరలిస్తున్న మురం. అదేవిధంగా వర్షాకాలంలో జాగ్రత్త పాటించాలి, లైన్మెన్ కు గాయాలు, ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు, ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రిపేర్లకు ఫండ్స్ ఇవ్వండి. 2 పిల్లలకు ఎలుకల మందు తాగించిన తండ్రి, తాను తాగిన తండ్రి ఇక జిల్లా హాస్పిటల్లో ట్రీట్మెంట్. అదేవిధంగా యువకుడి సూసైడ్, రైలు కింద పడి 1 మృతి, వ్యక్తి అనుస్పద మృతి. ఇక 2,60,000 ఎల్ఓసి అందజేత. అదేవిధంగా చూద్దాం సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. అటవీ శాఖ అధికారులపై దాడి, కరువైన రక్షణ, అటవీ సిబ్బందిపై దాడి, ఏమైనా చర్య, ఇక విధుల నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎస్ఆర్ఎస్పీలో సల్ఫా ఇన్ఫ్లో, క్షయవ్యాధి నివారణకు కృషి చేయాలి, ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి, ఇక నెరవేరున్న ఏళ్ల కళ, ఆరోబి పనులపై నజర్, ఇక నిర్మాణంలో ఉన్న అడవి మాడిపల్లిలో ఆర్ఓబి, అదేవిధంగా విలవిలబోతున్న వరద కాలువ.